శ్రావణ శుక్రవారం వేళ 6 రాసులవారు కుబేరులు కాబోతున్నారు. వరమహాలక్ష్మి కటాక్షం ఎవరిపై ఉందో తెలుసా? హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివుని ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందో, శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధనకు అంతే ప్రాముఖ్యత ఉంది. కోటి కోరికలను తీర్చే తల్లి వరమహాలక్ష్మీ దేవి. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు ఎంతో నిష్ఠతో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. అయితే ఈసారి ఒక అద్భుతం జరగబోతోంది. ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున ఆకాశంలో గ్రహాలు చాలా శుభకరంగా కలవబోతున్నాయి. జ్యోతిష్య పండితుల ప్రకారం కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలోకి వెళ్లడం, కన్యా రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈ మహా సంయోగం వల్ల కొన్ని రాసుల వారి జాతకం పూర్తిగా మారిపోబోతోంది. వరమహాలక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీస్సులతో వారు కుబేరులు కాబోతున్నారు. వారు చేసే ప్రతి పనిలో బంగారం ముట్టినట్లుగా సక్సెస్ వస్తుంది. ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభాలు వారిని వెతుకుంటూ వస్తాయి. మరి లక్ష్మీదేవి దయతో కుబేరులు కాబోయే 6 అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు చూద్దాం. మరి లక్ష్మీదేవి దయతో కుబేరులు కాబోయే 6 అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు చూద్దాం. మరి లక్ష్మీదేవి దయతో కుబేరులు కాబోయే 6 అదృష్ట రాసులు ఎవరో ఇప్పుడు చూద్దాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది. ఇదే మాసంలో శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పర్వదినాన వరాలిచ్చే తల్లి వరమహాలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఈ పవిత్రమైన రోజున పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు తమ కుటుంబంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు, ఆస్తి పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో, కన్యరాశిలో శుక్రుడి సంచారం చేయడం కారణంగా మిథునం, కన్య సహా 5 రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశముంది. ఈ సమయంలో వీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించొచ్చు. ఈ సందర్భంగా శ్రావణ శుక్రవారం వేళ ఏ రాసులకు వరలక్ష్మీదేవి ఆశీస్సులు లభించనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇదే సమయంలో గురువు అనుగ్రహం తోడవడంతో ఈ రాశివారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. అంతేకాదు శ్రావణ శుక్రవారం నాడు చేసే ప్రత్యేక పూజల వల్ల వరలక్ష్మి అనుగ్రహం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. మిథున రాశివారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి నుంచి శుక్రుడు ధనస్థానంలో, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా ఈ రాశివారు వరలక్ష్మి అనుగ్రహం పొందే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ కోరికలని నెరవేరొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశముంది. ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారో వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. కన్యరాశివారికి ఈసారి శ్రావణ శుక్రవారం రోజున వరమహాలక్ష్మి అనుగ్రహం లభించే అవకాశముంది. ఈ రాశి నుంచి శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశముంది. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి శుక్రుడు లాభస్థానంలో, గురుడు భాగ్యస్థానంలో ఉండటం కారణంగా ఈ రాశివారికి వరలక్ష్మి అనుగ్రహం లభించే అవకాశముంది. ఈ సమయంలో మీ సందప పెరిగే అవకాశముంది. ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. విద్యార్థులు పాఠశాలలో ఏదైనా పోటీల్లో బహుమతిని పొందే అవకాశముంది. వ్యాపారులకు రెట్టింపు లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మకర రాశివారికి ఈసారి శ్రావణ శుక్రవారం వేళ వరమహాలక్ష్మి ఆశీస్సులు లభించే అవకాశముంది. గురుడు, శుక్రుడి అనుగ్రహంతో మీరు చేసే
ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి శుభ ఫలితాలొస్తాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశముంది. మీనరాశివారికి ఈసారి శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేరే అవకాశముంది. ఈ రాశికి అధిపతిగా ఉండే గురువు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం, సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశముంది. వరలక్ష్మీదేవి వ్రతం రోజున ఎవరైతే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారో వారికి అపారమైన సంపద పెరిగే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు కూడా వినిపించొచ్చు. చూశారు కదా, ఈసారి శ్రావణ శుక్రవారం నాడు ఏర్పడుతున్న మహాలక్ష్మీ రాజయోగం వల్ల పైన చెప్పిన 6 రాసుల వారికి వరమహాలక్ష్మీ దేవి పూర్ణ అనుగ్రహం లభించబోతోంది. వీరు ఇక కుబేరులు కావడం ఖాయం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, జ్యోతిష్యం అనేది కేవలం ఒక సూచన మాత్రమే. అమ్మవారి నిజమైన కటాక్షం కావాలంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా ముఖ్యం. ఆగస్టు 21వ తేదీన ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి వరలక్ష్మి అమ్మవారి ఫోటో లేదా కలశాన్ని పెట్టి పువ్వులు, పండ్లు, పాయసంతో పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం చదవండి. ఎవరైతే నిస్వార్థంగా పవిత్రమైన మనసుతో అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ జాబితాలో మీ రాశి ఉందా? ఉంటే కామెంట్లో జై వరమహాలక్ష్మి అని రాయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. అందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుందాం. జై వరమహాలక్ష్మీ దేవి.